చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలా లేరు. ఇప్పుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, తెలుగు తమ్ముళ్ళని ఇంతకు ముందులాగా ఫ్రీగా వదిలేయట్లేదు. ప్రతి క్షణం వెన్నండి ఉండి నడిపిస్తున్నారు. అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ మాత్రం చిన్న తప్పు దొర్లినా ఇమ్మీడియేట్‌గా ఆయన టెలికాన్ఫరెన్స్‌లో ఫోన్‌లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ బడ్జెట్ విడుదల చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉన్నారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నారు అనే రిపోర్ట్ వచ్చిందట. అయితే ఇందులో ప్రధానంగా ఇంకో విషయం కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారు. ఆ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే జరుగుతోంది. ఇప్పుడు 2029 ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. మళ్ళీ మనందరూ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ఇంక అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించండి అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటే ఈ బడ్జెట్కు సంబంధించి ఎప్పుడూ లేని ఒక అద్భుతమైన బడ్జెట్ని అయితే తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బడ్జెట్లోని కీలక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని పక్కన పెట్టి మనం చేసిన మేలు ఏదైతే ఉందో, ఎలాంటి మేలు జరగబోతుంది ఈ బడ్జెట్తో ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం నుంచి ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 135 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మిగిలిన వాళ్ళందరూ కలుపుకుని గనక వెళితే ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి వెళ్ళబోతోంది అనేది. అదే గనక చేయకుండా ఉంటే మళ్ళీ ఎవరు కూడా వచ్చి ఎన్నికల్లో ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పండి, మీరు కామ్గా కూర్చోండి అన్నారంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఎమ్మెల్యేలు మంత్రులు తమ పనితీరులో దూకుడు ప్రదర్శించాలి, ఇంకా కాస్తంత పరుగులు తీయాలి, వేగంగా ఉండాలి అనే హెచ్చరికలు అయితే జారీ చేశారట.